హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఎస్ఎస్సి జీడీలో ఉపయోగపడే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేది చెప్పబోతున్నాను. దీనికంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్తోనే నా ఛానల్ 3 వీక్స్లోనే 200+ సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అవ్వడం జరిగింది. ముందు కూడా మీ నుండి సపోర్ట్ అలాగే ఉండాలని అనుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కరెంట్ అఫైర్స్ అనేది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. 3 to 4 క్వశ్చన్సే కదా వస్తాయి అని చెప్పి. బట్ ఎస్ఎస్సి జీడీలో ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి ఆ 3 to 4 క్వశ్చన్స్ కూడా 6 to 8 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంటుంది. సో వెయిటేజ్ అనేది ఎక్కువగానే ఉంది కాబట్టి మనం పూర్తిగా చదవకపోయినా కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చదివి ఎలా స్కోర్ చేయొచ్చో ఇప్పుడైతే చూద్దాం. ఎస్ఎస్సి జీడీకి మనకి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడైతే వచ్చాయో దానికి 4 months ముందు నుంచి ఉన్న కరెంట్ అఫైర్స్ అయితే కవర్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎస్ఎస్సిలో రీసెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్కువగా అడగడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ డేట్స్కు ముందున్న లాస్ట్ 4 months కూడా బాగా కవర్ చేయాలి. ఇప్పుడైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ స్పోర్ట్స్లో మనం క్రికెట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఈ రీసెంట్ టైమ్స్లో క్రికెట్లో వరల్డ్ కప్స్ లాంటివి ఏమైనా జరిగితే దాని మీద ఫోకస్ పెట్టాలి. మనకి రీసెంట్గా June 1 to 29 వరకు ఐసీసీ మెన్ T20 వరల్డ్ కప్ అయితే జరిగింది కదా. దానిలో విన్నర్ ఎవరు, రన్నర్ ఏ కంట్రీ వాళ్ళు అన్నది మనం చదవాలి. దాంతోపాటుగా అది ఎక్కడ జరిగింది, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరికి వచ్చాయి, అండ్ అలాగే హాకీ వరల్డ్ కప్ రీసెంట్ టైమ్స్లో ఏవైతే జరిగాయో అవి కూడా మనం కవర్ చేయాలి. ఈ 4 monthsలోనే కాకపోయినా 4 months ముందైనా సరే వరల్డ్ కప్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఒక 2-3 months బిఫోర్ జరిగినా కూడా వరల్డ్ కప్ గురించి అయితే మనకి అడగడం జరుగుతుంది కాబట్టి దాని నుండి కూడా మనం హైలైట్స్ అనేది చదవాలి. అండ్ అలాగే టెన్నిస్కి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ లాంటి ఓపెన్స్ ఉంటాయి కదా. అందులో విన్నర్ ఏ కంట్రీ వాళ్ళు అయ్యారు, రన్నర్ ఏ కంట్రీ వాళ్ళు అయ్యారు, అండ్ అవి ఎక్కడ జరిగాయి అని కవర్ చేయాలి. దాంతోపాటుగా ఫుట్బాల్కి వచ్చేటప్పటికి మనకి ఫీఫా వరల్డ్ కప్ అనేది జరుగుతుంది కదా. అవి రీసెంట్గా జరగకపోయినా కూడా ఇంతకు ముందు ఎక్కడైతే జరిగిందో అప్పుడు ఏ కంట్రీ గెలిచింది, ఎవరు ఓడిపోయారు, అండ్ అది ఎక్కడ జరిగింది, అండ్ అలాగే అప్కమింగ్ ఫీఫా వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది లాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మనం కవర్ చేయాలి. అండ్ నెక్స్ట్ అవార్డ్స్ చూసినట్టయితే మనకి రీసెంట్ టైమ్స్లో ఎవరికైనా సరే అవార్డ్స్ ఇచ్చినట్టయితే ఏ అవార్డు వచ్చింది, ఎవరికి వచ్చింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటుగా మన పిఎంకి కానీ ప్రెసిడెంట్కి కానీ అదర్ కంట్రీస్ వాళ్ళు కొన్ని అవార్డ్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా. అవి కూడా ఏ అవార్డ్స్ ఇచ్చారు, ఏ కంట్రీ వాళ్ళు ఇచ్చారో అవి కూడా కవర్ చేయాలి. అవి కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా మనకి పద్మశ్రీ అవార్డ్స్ అనేవి మనకి జాన్లో ఇస్తూ ఉంటారు కదా. అవి రీసెంట్ కాకపోయినా కూడా అవి ఇంపార్టెంట్ కాబట్టి రామన్ మైసెస్ అవార్డ్స్, పద్మశ్రీ అవార్డ్స్, భారతరత్న అవార్డ్స్ విన్నర్స్ ఎవరు మనమైతే చూడాలి. పద్మభూషణ్, పద్మవిభూషణ్ అనేవి కొంచెమే ఉంటాయి కాబట్టి అవి మనం గుర్తుపెట్టుకోవచ్చు. పద్మశ్రీ అనేవి ఎక్కువ లిస్ట్ ఉంటుంది కాబట్టి అందులో మనకి తెలిసిన క్రికెటర్స్ కానీ పబ్లిక్ అఫైర్స్లో కొంతమంది ఉంటారు కదా వాళ్ళు కానీ అలాంటివి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. అండ్ నెక్స్ట్ బుక్స్ ఆన్ గవర్నమెంట్ ఫేమస్ రైటర్స్. అంటే రీసెంట్ టైమ్స్లో గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా బుక్స్ లాంచ్ చేసినా అండ్ అలాగే పిఎం గురించి కానీ ప్రెసిడెంట్ గురించి కానీ కొన్ని బుక్స్ అయితే రాస్తూ ఉంటారు కదా. అది ఆథర్ ఎవరు అనేవి గుర్తుపెట్టుకోవాలి అలాంటి బుక్స్కి. అండ్ అలాగే ఫేమస్ రైటర్స్ కొంతమంది ఉంటారు కదా మనకి, అరుంధతి రాయ్, జంపా లహరి, చేతన్ భగత్, శశి థరూర్ ఇలాంటి రైటర్స్ రాసిన కొన్ని ఫేమస్ బుక్స్ అనేవి మనం చదవాలి. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే డేస్, థీమ్స్, ప్లేస్. అంటే ఈ రీసెంట్ 4-5 monthsలో కూడా ఇంపార్టెంట్ డేస్ అనేవి వచ్చి ఉంటాయి కదా. ఆ డేస్ అనేవి ఏ మంత్లో ఏ డేట్ను వస్తున్నాయి, దాని యొక్క థీమ్ ఏంటి అనేది మనం నేర్చుకోవాలి. అండ్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ డేస్ అయితే స్పెషల్గా చేస్తూ ఉంటారు కదా. లైక్ యోగా డే June 21st చేస్తారు. అలాంటివి ఎక్కడ చేశారు అనే ప్లేస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. దీంతో పాటుగా ఇండెక్సెస్, ర్యాంక్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మనకి నీతి ఆయోగ్ లాంచ్ చేసిన కొన్ని ఇండెక్సెస్ అనేవి ఉంటాయి. అందులో మన స్టేట్ ఏ ప్లేస్లో ఉంది, టాప్ ఏ స్టేట్ వచ్చింది, లీస్ట్ ఏ స్టేట్ వచ్చింది లాంటివి గుర్తుపెట్టుకోవాలి.
అండ్ అలాగే మనకి కొన్ని ఇంపార్టెంట్ ఇండెక్సెస్ ఉంటాయి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, జెండర్ గ్యాప్ రిపోర్ట్ లాంటివి. ఇలాంటి ఇండెక్సెస్ వచ్చినప్పుడు ఫస్ట్ టాప్లో ఏ కంట్రీ ఉంది, లీస్ట్ ఏ కంట్రీ ఉంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఇండియా ఏ ప్లేస్లో ఉంది అండ్ అలాగే ఆ ఇండెక్స్ని, ఆ రిపోర్ట్స్ని ఎవరు పబ్లిష్ చేశారు అంటే కొన్నిసార్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరము అండ్ అలాగే యుఎన్డిపి ఇలాంటివి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ పబ్లిష్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఎవరైతే ఆ రిపోర్ట్స్ అనేవి పబ్లిష్ చేస్తారో అన్నది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే మనకి స్పేస్ అండ్ డిఫెన్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే మనం కవర్ చేయాలి. స్పేస్లో చూసినట్టయితే మనకి చంద్రయాన్ 3 అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి కొంచెం డీటెయిల్గా చదవండి. అండ్ అలాగే రీసెంట్ టైమ్స్లో ఏమైనా శాటిలైట్స్ లాంచ్ చేసి ఉంటే ఎక్కడి నుంచి లాంచ్ చేశారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవి నెంబర్స్ అవన్నీ సరిగా గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటుగా మనకి డిఫెన్స్కి సంబంధించి ఎక్సర్సైజెస్ జరుగుతాయి కదా, మనకి మ్యారిటైమ్ ఎక్సర్సైజెస్ కొన్ని కంట్రీస్ మధ్యలో. అలా జరిగినప్పుడు ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి, అది ఎక్కడ జరిగింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మిలాన్ ఎక్సర్సైజెస్, అజయ్ వారియర్ లాంటి కొన్ని డిఫెన్స్కి సంబంధించి ఎక్సర్సైజెస్ జరుగుతూ ఉంటాయి కదా, వరుణ, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మ్యాక్సిమం ఎస్ఎస్సిలో ఇటువంటి టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తారు. అండ్ మెయిన్గా చెప్పాలి అని అంటే ఈ 4-5 మంత్స్లో కూడా ఎగ్జామ్ ముందుండే లాస్ట్ 2 months కూడా బాగా ఫోకస్ చేయండి. ఇవైతే నేను చెప్పినట్టు చదవండి. మ్యాక్సిమం మీకు కరెంట్ అఫైర్స్ చదవలేని వాళ్ళు కూడా ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేసి మ్యాక్సిమం స్కోర్ అనేది చేయొచ్చు. సో ఒకసారి మీరైతే ట్రై చేయండి, మీకు చాలా యూజ్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.